అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు మన కుకింగ్ అండ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. కర్రీ వచ్చేసి చాలా సింపుల్గా అండి టేస్టీగా ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుందండి. సో సింపుల్గా అయిపోయే కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఎక్కువ పులుసు కావాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ కర్రీ ట్రై చేయండి. దానికోసం ఫస్ట్గా అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో ఎండుమిర్చి మెంతులు వేసుకొని వేగిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలిపిన తర్వాత ఒక 2 టమాటో యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలండి. అలానే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు టమాటో ముక్కలు అనేవి అన్నీ ఉడికిపోవాలండి. ఇలా ఉడకకపోతే మాత్రం గంటెతో ఇలా ఇలా చేసి స్మాష్ లాగా వేసుకుంటే మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఇప్పుడు ఆ గుజ్జు తీసి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 3 to 5 minutes కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే వేసుకోవాలండి. మనకు ఫిష్ అనేది నీసు స్మెల్ రావద్దంటే లెమన్ సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని చిన్న కలుపుకోవాలండి. మనం గట్టిగా అటు ఇటు అన్నా కూడా పీసెస్ అనేవి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా చిన్నగా కలుపుకొని మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes వరకు అయితే కుక్ చేసుకోవాలి. చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు మనకు ఎంత వాటర్ కావాలో అంత ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనం అంటే నేనైతే ఒక కేజీ ఫిష్ తీసుకున్నానండి. సో దానికి ఇంత వాటర్ సరిపోతుంది. ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ సరిపోతుంది. మీరు కావాలంటే కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. పులుసు కావాలనుకునే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes వరకు అయితే కుక్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు పీసెస్ అనేవి కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు 90% వరకు అయితే మొత్తం పీసెస్ ఉడికిపోయినాయండి. ఇంకా ఎక్కువసేపు ఉడకబెట్టుకున్నా కూడా అన్నీ బ్రేక్ అయిపోతాయి. సో ఇలా ఒకసారి కలుపుకొని మనం లాస్ట్లో అయితే మెంతులు అండ్ జీలకర్ర 2 కలిపి వేయించుకొని పొడి వేసుకోవాలి. పొడి వేసుకున్న పౌడర్ని మనం లాస్ట్లో వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి. ఈ పొడి వేసుకుంటేనే మనకు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేయాలండి. కలిపేసి ఇది ఒక 3 minutes వరకు కుక్ చేసుకుంటే చాలండి. ఇలా చేసుకున్న తర్వాత బాగా కలిపేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.